వెల్కమ్ టు శివగంగా టారో. అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నా. ఐ హోప్ అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పరమశివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. మరి ఈరోజు అంటే కంటెంట్ చెప్తా. ఫస్ట్ కంటెంట్ చెప్తా. మీ పర్సన్ మీ ప్రేమకు ఫిదా అయ్యారంట, అయిపోతున్నారంట. మీ పర్సన్ మీ ప్రేమకు ఫిదా అయిపోతున్నారు. మళ్ళీ మీ ప్రేమను గెలుచుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఓకేనా? మీ ప్రేమను గెలుచుకోవాలని అనుకుంటున్నారు. మీ పర్సన్కి మీకు మంచి గుడ్ టైం అనేది స్టార్ట్ అయ్యిందండి. ఓకేనా? అయితే మీ ప్రేమలో నమ్మకాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకోవాలని అయితే కోరుకుంటున్నారండి. ఓకే, ఇది ఎవరికైతే 30 or 40% రిజనెట్ అవుతుందో వారు ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి. చూసేవారికి ప్రతి ఒక్కరికి రిజనెట్ కావాలి అని ఏమీ లేదు అండి. ఓకేనా? మేల్ ఫీమేల్ ఇద్దరికీ వర్తిస్తుంది. 30 or 40% ఎవరికి రిజనెట్ అయినప్పటికీ కూడా వారు మీదని తీసుకోవచ్చు. మీకు పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే కనిపించే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? ఇది టైమ్లెస్ రీడింగ్ అండి, టైమ్లెస్ వీడియో. ఓకేనా? మీరు ఏ టైంకి ఎప్పుడు చూసినా ఎప్పుడు మీ ముందుకు వచ్చినా కానీ మీకు వర్తిస్తుందని అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా అండి? ఓకే అండి. ఓకే, మరి కంటెంట్ అయితే చెప్పాను. ఎవరికైనా అందరికీ చెప్తున్నా వినండి దయచేసి. ప్రతి ఒక్కరు వేరేగా అర్థం చేసుకోకండి. ఇది ఎవరు చూస్తే వారికి, చూసేది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, అక్కడ చూసేవారు మీరు ఎలాంటి పర్సన్ అయినా పర్వాలేదండి. ఇది మీకు ఖచ్చితంగా వర్తిస్తుంది. ఎవరు చూస్తే వారికి ఖచ్చితంగా వర్తిస్తుంది. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోలేదు. మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు, కాని వారు కావచ్చు, ప్రేమించుకునేవారు కావచ్చు, పెళ్ళి చేసుకునేవారు కావచ్చు, పెళ్ళై ప్రేమించుకునేవారు కావచ్చు, ఎలాంటి అదర్ రిలేషన్షిప్ ఉన్నా ఈ వీడియో అనేది మీ ముందుకు వచ్చిందంటే మీకోసమని అర్థం చేసుకోండి. ఓకేనా? ప్రతి ఒక్కరికి పేరున చెప్తున్నాను. గిట్లనే మన శివగంగా టారోని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి పేరుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. మీ ఆదర అభిమానాలు నా పైన ఎప్పటికీ ఇట్లనే ఉండాలి. గిట్లనే నా వీడియోని ముందుకు తీసుకెళ్ళాలి, మీరు చూడాలి. మన టారోని ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ వల్లే సాధ్యం. మీరున్నారంటేనే నేను ఉన్నాను. అంతకుమించి ఇంకేం చెప్పలేనండి. మీతోనే నేను అంతే, ఇంకేమీ లేదు. మీరే నన్ను ముందుకు నడిపిస్తున్నారు, మీరే నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. మీ ఆదరాభిమానాలు నా పైన ఎప్పుడు గిట్టనే ఉండాలని మనస్ఫూర్తిగా వేరుకుంటున్నానండి. ఇదంతా మాట్లాడడము శపలు చేస్తున్నా కాబట్టి మాట్లాడాను. ఓకేనా? ఓకే, మీ పర్సన్ మీ ప్రేమకు ఫిదా అయ్యారంట, నమ్మకాన్ని తిరిగి తెచ్చుకోవాలని అనుకుంటున్నారట. ఓకేనా? మీ లైఫ్లో గుడ్ జరగబోతుందంట, మంచి గుడ్ టైం స్టార్ట్ అయిందంట మీ లైఫ్లో. చూద్దాం మరి మీ పర్సన్ మరి నమ్మకం తెచ్చుకోవాలనుకుంటున్నారు. ప్రేమను అంటే మీ ప్రేమకు ఆల్రెడీ ఫిదా అయిపోయారు. మీ దగ్గర ప్రతిదీ హానెస్ట్గా ఉన్నారు. చూద్దాం. ఎస్, ఓకే అండి. మీ పర్సన్ అయితే ఫస్ట్ అయితే భగవంతుని ప్రేర్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళు నిజంగానే చెప్పాను కదా, మీ పర్సన్ మీ ప్రేమకు ఫిదా అయ్యారని. మీ ప్రేమకు ఫిదా అయ్యారు, కాకపోతే మీ ప్రేమలో తను గెలుస్తాడా లేదా అని కొంచెం ఎంత ఫిదా అయినా కానీ కనీసం అయినా వారికి, అతనికి కావచ్చు ఆమెకు కావచ్చు, ఇద్దరికి మేల్ ఫీమేల్ ఇద్దరికి ఎవరికైనా వర్తిస్తుంది అనుకుంటున్నారు. మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలని అయితే అనుకుంటున్నారండి. వాళ్ళు ఎందుకో మీ ఫీలింగ్స్తో అంటే మీరు ఒప్పుకున్నప్పటికీ కూడా ఒప్పుకున్నారా, కొందరు ఒప్పుకుంటారు, కొందరు ఒప్పుకున్నా కానీ అదేం లేదు ఇదేం లేదని మాట దాటేస్తూ ఉంటారు. మీ ప్రేమకు ఫిదా అయిపోయారు, కానీ మీరు వారికి ఫిదా అయ్యారా లేదా అని ఒక సందిగ్ధంలో ఉండిపోయారు. టెంపరేచర్ అంటే చాలా ఓవర్ థింక్ అయితే చేస్తున్నారు. కొంతమందిలో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కూడా కనిపిస్తున్నారండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి కూడా చాలా కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయి. వాళ్ళ మైండ్ పనిచేస్తలేదు, హార్ట్ బ్రేకింగ్లో ఉంది. చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. చాలా పేషెన్సీగా ఉంటున్నారండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి మరికొద్ది రోజులలో సంతోషం అని ఉంది. మీ పర్సన్ మీతో ఇలా ఎప్పటికీ అంటే మీతో మీ ప్రేమను గెలిచి మీతో శాశ్వతంగా ఎప్పటికీ మీ తోడు కావాలని అయితే కోరుకుంటున్నారండి. వారి ప్రేమలో అంటే జెన్యూన్ అనేది ఉంది. మీ ప్రేమలో కూడా జెన్యూన్ ఉందా లేదా అని చెప్పేసి కొంచెం సందిగ్ధంలో అయితే ఉండిపోయారు.
ఎలా ఉన్నా ఏ విషయంలోనైనా యాక్సెప్ట్ చేసే రకంగానే ఉన్నారండి మీ పర్సన్. చాలా చాలా వెయిట్ చేస్తున్నారు, మీకోసం ఎదురు చూస్తున్నారు. 10 ఆఫ్ పెంటికల్స్ మీరంటే చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయండి. ఇక్కడ నెగిటివ్ అంటే ఎక్కువ రాలేవు, 3 కార్డ్స్ మాత్రమే నెగిటివ్గా వచ్చినాయి. మొత్తం పాజిటివ్ కార్డ్సే అండి. ఓకేనా. క్వీన్ ఆఫ్ సోర్స్ అంటే మిమ్మల్ని అంటే మీ పర్సన్ కొంచెం ఆ, ఏ రకంగానైనా కావచ్చు మీకు ప్రతిదీ చెప్తున్నారు, ప్రతిదీ వారు చెప్పినట్టే మీ పర్సన్కి మీరు అన్నీ మీ పర్సన్ మీకు ఎట్లా ఒక శాసించే వ్యక్తిగా ఒక ఒక మహారాజు ఒక మహారాణి అనుకోండి. ఒక మహారాణి ఒక మహారాజులాగా ఖచ్చితంగా ఉంటారండి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ అవన్నిటినీ కాదనుకొని మిమ్మల్నే చూస్ చేసుకున్నాడు. ఎందుకు అంటే తన మనసుకి అలా మీరు అంతే నచ్చేశారు, తన మనసుకి నచ్చేశారు. ఓకే, మీరు ఎక్కడ కాదా అనుకుంటారో అని కొంచెం దిగులుగా అయితే ఉంది. మీరు గుర్తుకొస్తున్నారు, నిద్రలేని రాత్రులు స్లీప్లెస్ నైట్స్ గడుపుతున్నారు. మీ మీ కొంతమందికి ఇప్పుడు ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో కొంతమంది బంధాలలో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కావచ్చు, లేకపోతే కలిసి ఉన్నవారు కావచ్చు, ఎవ్రీథింగ్ ఎలాంటి రిలేషన్షిప్లో అయినా సరే కానీ కొంచెం మందికి, అందరికీ కాదండి కొంతమందికి ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరు చూస్తారు కాబట్టి అందరికీ కరెక్ట్ కావాలి కాబట్టి అందరి కోసం చెప్తున్నాను. కొంతమందికి మాత్రం ఫ్యామిలీస్లలో ప్రేమికులలో అదర్ రిలేషన్షిప్లలో ఫ్రెండ్షిప్లా లవ్లా ప్రతి ఒక్కరికి గొడవలు అనేది ఖచ్చితంగా 100% జరుగుతున్నాయి. ఈ గొడవ దేనికోసం జరుగుతుంది అని అంటే కొంతమందికి ప్రేమ కోసం కావచ్చు, పెళ్లి కోసం కావచ్చు, అదర్ రిలేషన్షిప్ కోసం కావచ్చు, ఒకరినొకరు అర్థం చేసుకోక కావచ్చు, ఏదైనా అనుమానం ఉండొచ్చు, మనస్పర్ధలు రావచ్చు, ఒకరినొకరు ఒప్పుకోకపోవచ్చు. కొందరైతే వాస్తవానికి గొడవలు జరిగి వాళ్ళు జడ్జిమెంట్ కోసం అయితే ముందుకు వెళ్తున్నారు. అంటే ఏదో ఒకటి ఆలోచించి జడ్జిమెంట్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారండి కొందరు, అందరు కాదు. ప్లీజ్ గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తురుముకోకండి. ఓకేనా. జడ్జిమెంట్ అయితే ఉందండి, ఖచ్చితంగా జడ్జిమెంట్ రవర్ కార్డ్ వచ్చింది. జడ్జిమెంట్ తీసుకోబోతున్నారు త్వరలో. ఆ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది అంటే మీ లైఫ్కి ఒక గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఈ జడ్జిమెంట్ మీరు తీసుకుపోయే జడ్జిమెంట్లో గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ గుడ్ టైం కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. మీకు మీ పర్సన్ చాలా ఇంప్రెస్ అయ్యారు, చూడండి చాలా ఇంప్రెస్ అయ్యారు. ఓకేనా. మీకు ప్రపోజ్ చేస్తున్నారు, సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, సోల్మేట్ కలెక్షన్ ఉంది, మీకోసం ప్రేమగా ఎదురు చూస్తున్నారు, ప్రేమగా రావాలని అనుకుంటున్నారు. ఎందుకో అది ప్రతి ఒక్కటి పాజిటివ్గా నెగిటివ్గా 2 వర్షన్లలో ఆలోచించడం, అప్పుడే ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారు. మీ పర్సన్ కోసం అయితే మీరు అలా ఆలోచిస్తున్నారు. సో మీ పర్సన్ అయితే ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే తన వెనకాల ఏదైనా ఉండొచ్చు. అంటే వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే మీరే కావచ్చు, మీ మాటలే కావచ్చు, మీరు మీకు తెలియకుండానే తనకు మనసుకు నొచ్చుకునే మాటలైతే మాట్లాడుతున్నారండి. కొందరైతే లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయే సమయం కూడా దగ్గరికి వచ్చింది. అంటే లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు లవ్ మ్యారేజ్ కూడా చేసుకుని వెళ్ళిపోవడానికి ముందస్తులో ఉన్నారు. కొంతమంది రిలేషన్షిప్లో అంటే మీకున్న రిలేషన్షిప్తో పాటు మీరు ఎక్కడికైనా ప్రయాణము, టూర్స్ కానీ ఇంకెక్కడికైనా బయటికి వెళ్ళడం కానీ అలాంటివి టూర్స్ అయితే ఉన్నాయి. మంచి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారు. మీ పర్సన్ అయితే మీ నిర్ణయం కోసం హ్యాపీగా ఎదురు చూస్తున్నారండి. మీ పర్సన్ మీ నిర్ణయం కోసం చాలా ఎంతో ఆతృతగా అభిమానంగా చాలా చాలా ఎదురు చూస్తున్నారు. ఓకేనా. ఇక్కడ మీ పర్సన్ మీకు ఎందుకు ఇంప్రెస్ అయ్యారంటే మీ మీ మాటలు ఏమంటారు, మీరు ఇచ్చే కేరింగ్, మీరు చూపించే ప్రేమ, మీ దానికి వారు దాసోహం అయిపోయారు. మీ ప్రేమలో మునిగి తేలుతున్నారు. మీ ప్రేమ కోసం పరితపిస్తున్నారు. మీకై తన జీవితాన్ని అర్పించాలని కూడా అనుకుంటున్నారు. ఏదైనా సరే మీకు అట్లా, ఎందుకంటే మీ పర్సన్ ఎవరైనా కావచ్చు, మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, సోల్మేట్ కలెక్షన్ మీ జన్మల బంధం అని అయితే అనుకోవచ్చు. మీది ఎప్పటికీ కలిసి ఉంటారని అయితే నేను చెప్పగలను. అలా అని చెప్పేసి మనం ఈరోజు ఉన్న వారిని రేపైతే ఉండలేమండి. అలా అని చెప్పేసి నేనే 100% గ్యారంటీ ఇస్తే మరి భగవంతుడు ఎందుకండి? ఈ విషయాన్ని కూడా మీరు ఆలోచించాలి. ఏదైనా సరే మీ క్యారెక్టర్ని బట్టి, మీ మనస్తత్వాన్ని బట్టి, మీ తెలివితేటల్ని బట్టి, మిమ్మల్ని బట్టి మీ పర్సన్ ఉంటారు. ఇది ఫస్ట్ మీరు థింక్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే మిమ్మల్ని బట్టి మీ పర్సన్ ఉంటారు. ఇది ఫస్ట్ థింక్. ఓకేనా, అర్థమవుతుందా అండి? ఓకే.
మీ పర్సన్ అయితే చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. చాలా అంటే కొన్ని విషయాలలో మాత్రం ఎక్కడనో మీరు అన్న మాటలక ఎందుకా కానీ కొంచెం ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆ ఫీలింగ్ ఎందుకు అని అంటే వీరి అంటే వారి ఇంటి దగ్గర ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. కొంతమంది మాత్రం పెళ్లి చేసుకున్నవారు కొంచెం మనీ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా అంటే కెరియర్లో జాబ్స్ రాక, లేకపోతే వాళ్ళు చదువుకున్న చదువులు ఎక్కువ ఉండొచ్చు. ఎంత చదివినప్పటికి కూడా జాబ్ ఆపర్చునిటీస్ రాక, కెరియర్ పరంగా కూడా చాలా టెంపరేచర్ అనేది ఎక్కువైపోయింది. చాలా అంటే బడన్ ఫేస్ చేస్తున్నారు. మోయలేని బరువులు మోస్తున్నారు. నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. జగులు అవుతున్నారు. పేషెన్సీగా ఉంటున్నారు. హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలని కోరుకుంటున్నారు. జస్టిస్ భగవంతుడిని ప్రేయర్ చేసుకుంటున్నారు, వేడుకుంటున్నారు. స్లీప్నెస్ అయితే ఉన్నాయి. మెడిటేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కూడా మీకోసం ఓవర్ థింక్ అయితే చేస్తున్నారండి. ఇక నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి రీయూనియన్ ఉందా లేదా అనేది చూస్తా. ఒకసారి క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే తీస్తా. ఓకేనా? నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి రీయూనియన్ ఉందా లేదా ప్లీజ్. ఒక కార్డ్ అయితే షఫల్ అయి పడిపోయింది, ఏంటో చూద్దాం. జస్ట్ అంటే మీ లైఫ్లో ఎవరో కానీ ఈగోయిస్ట్ పర్సన్ అయితే ఉన్నారండి మీ లైఫ్లో. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరు ఉన్నారో వాళ్ళు కొంచెం ముందుగా ఏం ఆలోచిస్తున్నారంటే మీరు చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళు చేయాలని మీరు ఆలోచిస్తున్నారు. ఒకరు చేయాలంటే ఒకరికంటే ఎక్కువనే ఉన్నారు. ఆల్రెడీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు మీకు ఆల్రెడీ బందీ అయిపోయి ఉన్నారండి. చూడండి, ఈగోయిస్ట్ పర్సన్ 8 ఆఫ్ సోర్స్ అంటే మీకు చాలా అంటే బందీ అయిపోయారు. మీ ప్రేమలో బందీ అయిపోయారు. ఖచ్చితంగా మీకు కలిసి మిమ్మల్ని చాలా గుర్తు చేసుకుంటున్నారండి. రీయూనియన్ ఉందా లేదా అంటే ఉందండి, రీయూనియన్ ఖచ్చితంగా ఉంది. కానీ ఎక్కువ ఇందులో మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే కనిపిస్తున్నారండి. ఓకేనా? నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి ఎవరికైనా అంటే మ్యారేజ్ ప్రపోజల్ అయితే యాక్సెప్ట్ చేస్తారంటే యాక్సెప్ట్ అయితే చేస్తారండి. ఖచ్చితంగా సంప్రదింపులు ఉంది. పెళ్లి విషయంలో సంప్రదింపులు జరుగుతాయి. చాలా సంతోషమైన జీవితాన్ని అయితే గడపబోతున్నారు. సరే, మనం ఏంజల్ డివైన్స్ కార్డ్ని అడుగుదాం ప్లీజ్. ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ప్లీజ్. ఏంజల్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ప్లీజ్. ఏంజల్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ప్లీజ్. ఏంజల్ గ్రాటిట్యూడ్. ఓకేనా అండి? రికవరీ అంటే మీరు కొంచెం ఏదో కొంచెం రికవరీ కావాలని చెప్తున్నారు. ఎస్, చూడండి, ఎస్ అండ్ రికవరీ. ఓకేనా? క్యూరియాసిటీ, ఎందుకంటే మీరు ఎంతో క్యూరియాసిటీగా ఫీల్ అవుతున్నారంట. ఓకేనా? విత్ ఇన్ ద నెక్స్ట్ కొందరికి అంటే ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఏదైనా అనుకున్న పనులు అయ్యేది ఉంది. కాంప్రమైజ్ అయితే లైఫ్లో కానీ జాబ్లో కానీ కెరియర్ పరంగా కాంప్రమైజ్ అయితే కండి, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. కొంతమంది కండి టేక్ యాక్షన్, కొంతమంది అయితే టేక్ యాక్షన్ అయితే అంటే యాక్షన్ తీసుకోవాలనుకున్న వారైతే తీసుకోండి. ఓకేనా? ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఫర్గివ్నెస్ అంటే ఇంకా భగవంతుడు మీకు ఇంకేదో చాయిస్ అవకాశాలు ఇచ్చేదైతే ఉంది. ఐ బిలీవ్ మీరైతే నమ్మండి. ప్రతి మీ లవర్ని అంటే ఏదైనా కావచ్చు పాజిటివ్గా థింక్ చేయండి. ఏదైనా సరే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది సక్సెస్. ఓకేనా? చాలా మంచిగా పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయండి. ఓకేనా? మీరు ఏ డైల్స్ అయితే వేస్తున్నాను. ఏంజల్ నెంబర్ ఎవరికి వచ్చిందో చెప్పండి. 5, మళ్ళీ 5, 6, 4, 5. 5 3 టైమ్స్ ఎవరికి వచ్చింది చెప్పండి. 5 4 టైమ్స్, 5 టైమ్స్, 3, 5, 3, 5 అండ్ 5 మళ్ళీ 5 వచ్చింది, మళ్ళీ 5 వచ్చింది, 4 వచ్చింది, 4 3 మళ్ళీ 5 వచ్చింది, మళ్ళీ 4 వచ్చింది, 4 అండ్ 6 3 టైమ్స్ ఎవరికి వచ్చింది. 5 3 6 ఇవి ఎవరికైతే వచ్చినాయో వారు చెప్పండి. సే ఎస్ ఆర్ నో చూద్దామా. ఫస్ట్ ఆల్ఫాబెట్స్ చూస్తా, ఇందులో నేమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి చూస్తా. ఆర్ ఎన్ ఈ డబ్ల్యూ ఓ జీ
జే టీ ఓకేనా ఎం. ఈ లెటర్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారండి. హెచ్ అండి ఫైనల్. ఓకే అండి, ఈ లెటర్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. ఎస్ఆర్నో చూద్దాం మనం. చూడండి మీకు ఎస్ఆర్నో కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఎస్ వచ్చింది. కరెంట్ ఫీలింగ్స్ చూడడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఏమీ అనుకోవద్దు, మళ్ళీ చూస్తున్నాను. ఓకేనా, ఒక 2 కార్డ్స్ ఇస్తా, ఎక్కువ తీయను. ఫైనాన్షియల్ అండ్ కెరియర్ పరంగా మీ పర్సన్ అయితే చాలా చాలా కెరియర్ కోసం, ఫైనాన్స్ కోసం, సక్సెస్ కోసం, మీ లవ్ కోసం, మీ లవ్ లైఫ్ నవ్వుగా అంటే కొత్తగా మూవ్ కావడానికి చాలా ఆలోచిస్తున్నారండి. ఓకేనా, ఏదైనా డిసిషన్ అయితే ఖచ్చితంగా డిసిషన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. ఆ డిసిషన్ అయితే ఒక మీ మీ అంత మంచి కపుల్ ఎవరు ఉండొద్దు అని చాలా ఫీల్ అవుతున్నారు. చాలా మంచి కార్డ్సే వచ్చాయండి. ఓకేనా, ఓకే అండి, మీరందరూ ఈ వీడియో చూసినందుకు అందరికీ, చూస్తున్న వారందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. మళ్ళీ కంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఓకేనా ఫ్రెండ్స్.